మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ప్రారంభం నుండి మనం గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న ఆ దేశంలోకి మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకొని అని కొన్ని విషయాల్ని అక్కడ చెప్తా ఉన్నాడు. అవన్నీ చదువుతూ వస్తే 4వ వాక్యంలో అంటాడు, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుడు మీకు ఇస్తున్న ఆ దేశంలోకి వెళ్ళి మీరు దానిని స్వాధీనపరచుకోండి. దాన్ని స్వాధీనపరచుకొని దేవుడు ఇచ్చే స్వాస్థ్యాన్ని పంచుకొని నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన హత్తుకొని ఉన్నట్టయితే నీ జీవిత కాలం అంతా నీవు ఆయన హత్తుకొని ఉన్నంత కాలము సజీవులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన వ్యక్తిగత జీవితాలను మనము దేవునిని వెంబడించే విధానం ఏ విధంగా ఉంది? మన ఆత్మీయ జీవితంలో దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు దేవుని వెంబడిస్తారు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు దేవుడితో నడుస్తున్నాను అని చెప్తారు. దేవునితోనే నడుస్తున్నాను, దేవుని వెంబడిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఆయనతో నేను జీవిస్తున్నాను, ప్రభు సహవాసం కలిగి ఉన్నాను అని ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు సహజంగా. కానీ వాక్యం అంటుంది, ఆయన హత్తుకుంటే ఆయన హత్తుకున్న అనుభవాలన్నీ కూడా నిన్ను సజీవుల లెక్కలో ఉంచుతాయని వాక్యం అంటుంది. సరే, దేవుని హత్తుకొని ఉంటే ఆ అనుభవాలు ఎలా ఉంటాయి? ఎవరు ఆయన హత్తుకున్నారు? అందువలన కలిగిన ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి మాటల్ని ఒక 2-3 వాక్యాలని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలో నుండి. అదేమిటి అని జ్ఞాపకం చేస్తే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. అపోస్తుల కార్యములు 11:23లో ఏముందంటే, దైవ సేవకులు ఆయా ప్రాంతాలన్నీ తిరిగి అంతియోకయ అనే చోటుకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించారు. ప్రభు మాటలు బోధించిన తర్వాత వారు విన్నటువంటి దేవుని వాక్యం మీద వారు విశ్వాసం ఉంచారని రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు, నడిపించే వాళ్లకు ఈ విషయాలు తెలుసుకొని బర్నబాను అక్కడి నుండి యెరూషలేము నుండి అంతియోకయకు పంపించారు. మీరు వెళ్ళి వారి యోగక్షేమాలు గమనించు, వారికి ఇంకా ఏమైనా బోధించవలసిన విషయాలుంటే వారికి బోధించు, ఆత్మీయంగా వాళ్ళని బలపరచు, క్రీస్తులో ఉండదగిన విధానం ఏమిటో వారికి నేర్పించు అని చెప్పి బర్నబాను అంతియోకయకు పంపించారు. ఈయన అంతియోకయ అనే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత గమనించి చూస్తే ఈయన బోధించాడంటే వాళ్ళందరికీ మీరందరూ కూడా దేవుని ఎరిగిన అనుభవాల్లో ఉన్నారు కనుక మీరందరూ స్థిరమైన హృదయంతో ప్రభువుని హత్తుకొని ఉండమని ఆయన బోధించినట్లుగా ఈ అపోస్తుల కార్యాలు 11:23లో మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే బర్నబా అంటున్నాడు, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి, స్థిరమైన మనస్సుతో ప్రభువును హత్తుకొని ఉండాలి. చాలా మంది హత్తుకొని ఉన్నాను, ప్రభుతో ఉన్నాను, అదే ఇప్పుడు ముందుగా అన్నానే ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ హత్తుకున్నాను ప్రభువును అని మాట చెప్పినా వారి జీవితంలో దేన్నో హత్తుకున్నట్టుగా, దేన్నో ఆశించినట్లుగా వేరొక దాని మీద మనసు కలిగి ఉంటారు. అది ఆత్మ సంబంధమైనదే కావచ్చు, లోక సంబంధమైనదే కావచ్చు, వారు కోరిందే కావచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసి చూసినట్లయితే దేవుని
నీవు వెంబడించే ఆ విధానం అనేది ఎలాగునో ఉండాలి. వాక్యం అంటుంది, ప్రభువును నీవు స్థిరమైన హృదయంతో హత్తుకోవాలి. కొందరు కొంతకాలం శ్రమలలో కానీ, ఆపదల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ కొంతకాలము స్థిరమైన హృదయంతో దేవుని వెంబడిస్తారు. ఎక్కువ కాలం శాశ్వతంగా దీర్ఘకాలం నమ్మకంగా దేవునిని వెంబడించాలంటే కొందరి వల్ల కాదు. కనుకనే కొంతకాలం మనుషుల్ని వెంబడిస్తారు, మనుషుల్ని హత్తుకుంటారు, మరి కొంతకాలం దేవుణ్ణి హత్తుకుంటారు, మరి కొంతకాలం లోకాన్ని హత్తుకుంటారు. ఈ స్థిరమైన మనసు లేకపోవడం అనేది ఆత్మీయంగా చాలా నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. బర్నబా వారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువును మీరు స్థిరమైన హృదయంతో హత్తుకోవాలి. అరా కొరతో కాకుండా, కొంత మట్టుకే కాకుండా స్థిరమైన హృదయంతో మీరు ప్రభువును హత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అప్పుడే మీ జీవితకాలం అంతా స్థిరమైన హృదయంతో నీవు ప్రభువును హత్తుకున్నప్పుడే ఆయన నీకిచ్చేటువంటి దేశంలో నీవు ప్రవేశిస్తావు. అంతవరకు సజీవునిగా ఉంటావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని నీవు స్వాధీనపరుచుకొని దాన్ని అనుభవిస్తావు. ఆ అనుభవం నీకు కావాలంటే ఒక స్థిరమైన మనసు నీలో ఉండాలి. ఒక స్థిరమైన హృదయము దైవత్వం మీద నీ కలగాలి. ఒక గురి అనేది కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ గురి కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే నీవు లేకుండా ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోతావు. స్థిరమైన అనుభవాన్ని కోల్పోయినట్లయితే నీవు ఎప్పుడు దేనికి లోబడతావో, దుష్టుడు ఎప్పుడు నిన్ను దేనికి లోబరుచుకుంటాడో నీవు గ్రహించలేవు. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని అన్ని విధాలుగా నీకు ఒక అవగాహన కలుగునట్లుగా దేవునికి, ఆయన సన్నిధికి సమీపంగా ఉండి ఆయన హత్తుకునే అనుభవం అనేది నీకు కావాలని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెబుతుంది. అందుకే 119వ కీర్తన 31వ చరణాన్ని గమనించినట్లయితే అక్కడ ఆయన ఏమని రాస్తున్నాడు? యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నీ ఆజ్ఞలను హత్తుకొని ఉన్నాను, నీ మాటలను నేను హత్తుకొని ఉన్నాను. చాలా తేటగా ఈయన చెప్తున్నాడు. ఎందుకని నీ శాసనాన్ని హత్తుకొని ఉన్నాను అంటున్నాడు? మనము మనుషులను హత్తుకున్నంత కాలం వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఎవరు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా విడిచిపెడతారో అర్థం కాని పరిస్థితి. అందువలన నీ మనసు స్థిరమైన ఒక అనుభవాన్ని కలిగి ఉండాలంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుడి వల్ల కలుగుతున్నవి ఏవి పోగొట్టుకోకుండా పొందుకోవాలి అంటే ఈయన చెప్పినట్లుగా నీ శాసనాన్ని నేను హత్తుకొని ఉన్నానయ్యా అని చెప్పినట్లుగా నీవు దేవుని శాసనం మీద ఆధారపడాలి. ఆయన శాసనాన్ని నీవు హత్తుకొని ఉండాలి. అది కృప. ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు దేన్నో హత్తుకోకుండా దేవుని విడిచిపెట్టి కొంతకాలం మనుషుల్ని, కొంతకాలం లోకాన్ని, కొంతకాలం దుష్ట తలంపుల్ని, దుష్ట సహవాసాన్ని నీవు హత్తుకొని ఆ తర్వాత నష్టపోయి తిరిగి మరలా దేవుడి దగ్గరకు వచ్చి కోలుకున్నాక మరలా నీవు కోరిన దాని దగ్గరికి నీవు వెళ్ళిపోయి ఇటువంటి మనస్సు నీలో ఉండకుండా ఒక స్థిరమైన హృదయం నీకు కావాలని దేవుని యొక్క వాక్యం నేను చాలా తేటగా హెచ్చరిస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎప్పుడైతే హృదయపూర్వకముగా గ్రహిస్తావో, వాక్యాన్ని హత్తుకుంటావో, ఆయన శాసనాన్ని హత్తుకున్న అనుభవాల్లో నీవు ఉంటావో నీవు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా నీవు ఉంటావు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఆయా ప్రాంతాలన్నీ తిరిగి, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలన్నీ తిరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తున్న ఆ దినాలలో ఎక్కడెక్కడ ఏ తప్పు దొరుకుతుందా అని కొందరు అక్కడక్కడ కొంతమంది యేసు ప్రభుని వెతుకుతూ ఉన్నారట. కానీ అదే సమయంలో వాక్యాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వాక్యాన్ని గమనించి చూస్తే లూకా సువార్త 19:48లో ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులు దుష్ట కార్యాలు చేసేదానికి కనిపెట్టుకొని ఉంటారు. చెడ్డ మనుషులు చెడు కార్యాలకే సిద్ధపడతారు, కానీ మంచి కార్యాలకు మనుషులు కాదు.
ఒక వ్యక్తిలో చెరిపే మనసు ఉందన్నప్పుడు ఆ చెరుపు కలిగినటువంటి ఆ క్రియల కొరకు ఎదురు చూస్తాడే గాని మంచి వాటి కొరకు ఎదురు చూడడు. పట్టుకోవాలి, ఆయన్ని బంధించాలి, నేరం మోపాలి అని చూసే వాళ్ళందరూ రకరకాలుగా వాళ్ళ కోణాల్లో వాళ్ళు యేసు ప్రభుని వెతికినా వాక్యం అంటుంది కొందరు అటువంటి దుష్ట మనసులు దుష్ట తలంపులతో ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఆయన వాక్యాన్ని వినేదానికి ఆయన హత్తుకొని ఉన్నారు అని దేవుని వాక్యం చాలా తేటగా వివరంగా చెబుతుంది. కనుక ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో కొందరు ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళని హత్తుకుంటారు, స్నేహితుల్ని హత్తుకుంటారు, బంధువుల్ని హత్తుకుంటారు, చేయి చాపి ఆదుకోగలిగిన వాళ్ళని హత్తుకుంటారు. కొందరు నీకెందుకో, నీకే కష్టం వచ్చినా నేనున్నా అంటారు. కష్టం వచ్చే సమయానికి సరిగ్గా ఎవరో తెలియదున్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. లోకములో ఎవరు ఎవరిని హత్తుకున్నా అది చివరి వరకు కొనసాగదన్న సంగతి సత్యం. కానీ నీవు ఎప్పుడైతే ప్రభువును హత్తుకుంటావో, ఆయన వాక్యాన్ని హత్తుకుంటావో, ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన శాసనము ఎన్నడూ విలువైనది కనుక నీ శ్రమలోనైనా కష్టంలోనైనా నీ ఇరుకు ఇబ్బందుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాక్యాన్ని ఒక వ్యక్తి హత్తుకొని ఉంటే ఆ వ్యక్తి ఎప్పటికీ నష్టపోడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో ఆకాశము భూమి గతించిపోతాయి, ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది, నమ్మదగినది, స్థిరమైనది, నిత్యము నిలిచి ఉండేది. కనుక వాక్యాన్ని నమ్ము, వాక్యం మీద ఆనుకో, వాక్యాన్ని హత్తుకో, వాక్యాన్ని విడిచిపెట్టకు, వాక్యముతో నడు, వాక్యాన్ని వెంబడించు, వాక్యాన్ని కలిగి జీవించు, వాక్యానుసారంగా మాట్లాడు, వాక్యానుసారంగా ప్రవర్తించు. శాసనాలు అనుసరించి నడుచుకున్న వ్యక్తిలాగా నీవు చెప్పకుండానే నీ ప్రవర్తన ద్వారా కనబడినట్లుగా నీవు ప్రవర్తించు. అది నీకు ఆశీర్వాదం. అప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నీవు హత్తుకొని ఉన్నట్టుగాని నీవు చెప్పగానే నిన్ను చూస్తున్న ప్రతి వాళ్ళు చెప్పటం అనేది ఖాయం. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలనని బర్నబా వచ్చి వాళ్ళందరినీ హెచ్చరించి వాక్యముతో ధైర్యపరిచి వెళ్ళాడు. గనక వాళ్ళ అనేకులు అంతియోకయలో విస్తారమైన ప్రజలు దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచిరి అని లేఖనం అంటుంది. అలాగే మనము మరొక విషయాన్ని కూడా గమనించి చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 34వ వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన సువార్తను బోధింప ఆరంభించినప్పుడు వారు ఆయా ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేసేటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించి చూసినట్లయితే అక్కడ రాస్తున్నటువంటి కొన్ని మాటలు మనకు చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలను మనకు నేర్పించగలుగుతాయి. ఏమిటి అని గమనించి చూస్తే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయము మనం ఇక్కడ చివరిలో కొన్ని విషయాలు మనం గమనించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొందరు అవిశ్వాసము కలిగి ఉన్నారు, కొందరు విని విశ్వసించలేని బలహీనతలో దుస్థితిలో ఉండిపోయారు. రకరకాలుగా ఎవరి మనసు ఏ విధంగా తిప్పితే ఆ విధంగా ఇది నిజమా, ఇది సత్యమా, ఖచ్చితంగా ఇది నిజమో, ఇది వాస్తవమో, కొందరు అవునో కాదో అర్థము కాని అయోమయంలో పడిపోయి రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో కొందరు మనుషులు ఉన్నటువంటి ఆ సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని దేవజనులు బోధించినప్పుడు అక్కడ రాస్తున్నటువంటి మాట 17వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించరి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. కొందరు మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని విని అమ్మో ఇంత ఖచ్చితంగా బతకాలంటే మా వల్ల కాదు, దేవుని వాక్యం ఇంత యథార్థంగా ఉండాలంటే మా వల్ల కాదు, దేవుని వాక్యానుసారంగా ఇలా బతకాలంటే మాతో అయ్యే పని కాదు అనుకొని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రకరకాలుగా వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మరికొందరు మనుషులట దేవుని యొక్క వాక్యాన్ని విని వారు వాక్యాన్ని విన్న తర్వాత మనం వాక్యాన్ని చదివితే వాక్యాన్ని బోధించినటువంటి సేవకుని యొక్క బోధ విన్నటువంటి కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించరి. వారిలో అరియపగీతుడైన దియనుసియు తమరి అనే ఒక స్త్రీను వీరితో కూడా మరి కొందరు ఉన్నారు. వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళినా
కొందరు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దైవ సేవకుని హత్తుకున్నారట. ఎందుకు? కొందరికేమో ఇంత కఠినమైన మాటలా, ఇంత ఖచ్చితమైన వాక్యమా, మేము ఇలాగైతే ఇంత నమ్మకంగా దేవుని వాక్యాన్ని వెంబడించలేం, ఇలా వాక్యాన్ని వెంబడించాలంటే మా వల్ల కాదు, ఇలా వాక్యానుసారంగా జీవించాలంటే మాకు కాస్త కష్టమే అని అనుకున్నట్టుగా రకరకాల మనుషులు కోరుకున్నప్పటికీ కొందరైతే అసలు మేము బాగుపడాలంటే, మాకు ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా బోధించేలాంటి వాక్యమే కావాలి అని కోరుకొని కొందరు మనుషులు దైవ సేవకుని హత్తుకొని ఉన్నారట. వారిలో కొందరు ఉన్నారు అని చెబుతూ ఒక పేరు ఏమిటంటే దమరి. ఒక స్త్రీని గురించి రాయబడి ఉంది, ఆమె పేరు దమరి. దమరి అన్న మాటకు హత్తుకొనుట. చూడండి, హత్తుకొనుట అని పేరైతే పెట్టుకుంటారు కానీ చాలా మంది జీవితాల్లో హత్తుకొని ఉండలేరు. సేవకుల్ని కానీ, సంఘాన్ని కానీ, దేవుణ్ణి కానీ, ఆయన వాక్యాన్ని కానీ, పరిచర్యను కానీ. కొందరికి ప్రభువుని ఎలాగున్నా హత్తుకోవాలి, ప్రభుతో ఈ విధంగా జీవించాలి, పరిచర్య ఆశీర్వాదం ఇలాంటిది, దేవుడితో సహవాసం ఇలాంటిది అని ఎన్ని రకాలుగా బోధించినా, ఎన్ని విధాలుగా నేర్పినా మనస్సు దేవుని మీద ఆనుకొని ప్రతి వారి అంతరంగము వారు కోరిన దాని వైపు మీదకే పరిగెత్తి వెళ్ళిపోతుంది. కానీ ఎంత బోధించినా, వాక్యాన్ని విడిపించినా విన్న వాక్యం మీదకి మాత్రం రాదు. కనుకనే వారి జీవితాల్లో శాశ్వత కాలం స్థిరంగా ఎక్కువ కాలం క్రీస్తు మీద ఆనుకొని ఆయన హత్తుకొని ఉండలేరు. మధ్యలో ఏదో ఒక రోజున వాళ్ళు దేవున్నైనా, సేవకున్నైనా, సంఘాన్నైనా, పరిచర్యనైనా, మరి దేన్నైనా విడిచిపెట్టేదానికి వెనుకాడరు. కానీ స్థిర హృదయంతో ప్రభువును హత్తుకునే మనసు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే హత్తుకుంటాడో కష్టమైన, కలవరమైన, ఆకలి తప్పులైన, కరువైన, ఎటువంటి బాధ అయినా, బలహీనత అయినా, రోగమైన చావుకానే సిద్ధపడతారు. కానీ దేవుణ్ణి, సంఘాన్ని, సేవకులను, పరిచర్యను, దేవుడు పనిని విడిచిపెట్టేదానికి పొరపాటున కూడా వాళ్ళు తెగించలేరు. కారణం ఏంటి? కొందరు హత్తుకున్నారు హృదయంతో, మరి కొందరు హత్తుకోలేని బలహీనతలో ఉన్నారు. ప్రియులారా, నీవైతే నీ ఏ బలహీనతలో ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టి నీ వింటున్నటువంటి ఈ మాటను బట్టి ఒకవేళ గతంలో ఇలాంటి పరిస్థితుల్లో పరిచర్యనైనా, సంఘాన్నైనా, దేవుణ్ణైనా, దేవుడి పైనైనా, దైవికమైనటువంటి వాటిలో దేన్నైనా మోయలేక భారమని, కష్టమని, ఇబ్బందని, ఇరుకని ఏ కారణాన్ని బట్టి అయినా ఒకవేళ విడిచిపెట్టి ఉంటే వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని మరలా నీవు దానిని స్థిరమైన హృదయంతో హత్తుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. కారణం ఏంటంటే నీ సకల ఆశీర్వాదాలు అన్నీ కూడా నీవు దేవుడినైనా, దేవుడి వల్ల కలిగిన దైవత్వ ప్రభావాలు దేన్నైనా నీవు హత్తుకున్న దాని మీదే సకల ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కనుక అట్టి వాటిని నీవు పొందుకుందువుగాక. ఆమేన్. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా తేటగా వివరంగా చెబుతున్నటువంటి మాట మరొక మాట ఏమిటంటే రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని గమనించి చూస్తే అక్కడ రాసినటువంటి మాట, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండమని వాక్యం అంటుంది. కొందరు సేవకుని హత్తుకున్నారు, మరి కొందరు మా వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు దేన్ని హత్తుకుంటున్నావో, దేన్ని విడిచిపెడుతున్నావో నీకు ఒక అవగాహన కావాలి అని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, చెడ్డదానిని అసహించుకో, మంచిదానిని హత్తుకొని ఉండు. నీకు నష్టాన్ని కలుగజేసేది, నీ ఆత్మీయతకు ఇబ్బందిని కలుగజేసేది, నిన్ను తప్పుదారులకు తీసుకెళ్లిపోయేది, నిన్ను భక్తిలో నుంచి తొలగించే ఈ వ్యర్థమైన వాటన్నిటిలో నుంచి నీవు తప్పించబడి వాటిని అసహించుకొని మంచిదానిని నీవు హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. మంచిదానిని నీవు హత్తుకోవాలి, మంచిదానితో నీవు సహవాసం కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితానికి మేలు కలగజేసేది, క్షేమాన్ని కలగజేసే ఆ అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ ఆత్మీయ అనుభవంలో నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీవు మార్చబడతావు. ప్రభువును స్థిరమైన హృదయంతో హత్తుకునేటువంటి ఆ అనుభవం అనేది నువ్వు కలిగి ఉంటావు. మరొక్క మాట ఏమిటంటే, చాలా మంది జీవితాల్లో దేవుడితో ఉండాలని చూస్తారు, ఉండలేరు. హత్తుకోవాలనుకుంటారు, హత్తుకొని ఉండలేరు. నమ్మకంగా కొనసాగాలని చూస్తారు, వాడి వల్ల కాదు. ఆత్మీయతలో జీవించాలనుకుంటారు,
జీవించలేని బలహీనులుగా మారిపోతారు. రకరకాలైన అనుభవాలు. ఎందుకని? బలపరచబడ్డ వాళ్ళు ఏ వాక్యం వింటున్నారో బలహీనమైపోతున్నావు. నువ్వు అదే వాక్యాన్ని వింటున్నావు. మరి కొందరు బలపరచబడ్డం ఏమిటి, నువ్వు బలహీనమైపోవడం ఏమిటి? కొందరు ఆశీర్వదించబడ్డం ఏమిటి, నువ్వు పొందకపోవడం ఏమిటి? దేవుడితో నడిచే అనుభవాలు అందరూ సంపాదించుకుంటే నువ్వు వెనకబడిపోయే పరిస్థితులు ఏమిటి? కనుక కారణం ఏమిటో, ఎందువల్ల నీవు ఆత్మీయతల ముందుకు రాలేకపోతున్నావో, దైవికమైన అనుభవాలు కలిగి ఎందుకు నీవు జీవించలేకపోతున్నావో, ఇకనైనా నీవు దైవికంగా ఆలోచన కలిగి ప్రభువుని వెంబడించే మనసు, సరిదిద్దుకునే మనసు నీకుంటే ఖచ్చితంగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నూతనమైన మార్గాల్లో ప్రభువు నిన్ను నడిపించేదానికి ఆయన ఆశపడి కోరుకుంటున్నాడు. గమనించండి, మీకు చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే, కొలస్సీ పత్రిక దైవజనుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి తన పత్రికలో ఏమని చెప్తున్నాడు? ఓ చక్కని మాట, చాలా వెలగలిగినటువంటి మాట, వెల కట్టలేని ఒక విలువైన మాట ఆయన చెప్తున్నాడు. ఏమని అంటే, 2వ అధ్యాయం 18వ వాక్యం, అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచో తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ చక్కటి మాటను ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఏమని అంటే, అతి వినయాసక్తుడై, వినయములో అతి వినయమట, అతి వినయం మీద ఆసక్తి అట. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి దేవదూతలు ఆరాధించినట్లుగా నేను ఆరాధించాలి. ఎంత గొప్ప కోరిక చూసారా? ఎంత గొప్ప కోరిక! దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను ఇటువంటి గొప్ప కార్యాలు చూశాను, దేవుడి కార్యాలు ఇలాంటివి చూశాను, ఇలాంటివి అనుభవించాను అని గొప్పగా చెప్పుకొనిచున్నాడంటే, కానీ విచిత్రం ఏమిటంటే తన మనసు మాత్రం ఆత్మ సంబంధమైనది కాక శరీర సంబంధమైనది అయిపోయిందట. శరీర సంబంధమైన తన మనస్సు వలన ఓరగా ఉప్పొంగుచో ఏమయ్యాడు? చివరికి శిరస్సును హత్తుకొనని వాడెవడనో మీ బహుమానమును అపహరింపనివ్వకుడి. అపహరింపనీయద్దు నీ బహుమానాన్ని. ఇంతటి ఆసక్తి కలిగిన వాడు దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి ఉన్నాడు. పర సంబంధమైన మనసు కలిగిన వాడే ఉన్నాడు. ఇన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే శిరస్సును హత్తుకోలేదట. ఎవరిని హత్తుకోలేదు? శిరస్సు, యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు ఆయనే. శిరస్సును హత్తుకోలేదు. అన్నిట్లో బాగానే ఉన్నాడు. ప్రార్థన మీద ఆసక్తి, చక్కగా పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు, చేయవలసిన కార్యాలన్నీ బాగానే చేస్తారు. వారి జీవితంలో యేసు ప్రభు లేకుండా అన్ని చేస్తున్నారు. శిరస్సును హత్తుకోలేదట. ఇలాంటి వాడెవడైనా నీవుతో సహవాసంలో ఉంటే నువ్వు జాగ్రత్త పడి కాస్త దూరంగా ఉండు. ఇలాంటి సహవాసము నిన్ను కూడా శిరస్సుతో నీకున్న సహవాసాన్ని, క్రీస్తుతో నీకున్న సహవాసాన్ని పోగొట్టి నీ బహుమానాన్ని దొంగిలించేస్తాడు సాతాను. అందువల్ల నువ్వు జాగ్రత్త పడి ఉండమని వాక్యం అంటుంది. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఆసక్తిగా ఉంటాం. అతి వినయాసక్తుడు దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి దేవుని కార్యాలు కందులారా చూచి తను విన్న వాటిని కన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తూ వాటిని గురించి ఊరిక ఉప్పొంగుతున్నటువంటి శరీర సంబంధమైన మనస్సు తనలో పనిచేస్తూ ఉందట. కానీ ఆత్మీయత లేదు, భక్తి లేదు. ఎందుకని భక్తి లేదు? ఎందుకని ఆత్మీయత కనబడట్లేదు? ఎందుకని కొందరు జీవితాల్లో పశ్చాత్తాపన రాదు? అందరూ కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నా కొందరు కన్నీళ్లకు కాదు కదా, హృదయాన్ని కఠినత్వం కూడా కరిగి కూడా పోదు, కాస్త కరగను కూడా కరగదు. కఠినమైన మనసుతో అందరూ చూస్తూ ఉంటారు, కానీ అటు ఇటు పశ్చాత్తాపడి నేను కూడా ప్రార్థన చేసుకుందాం అనే దుఃఖపూరితమైన ఆత్మ, ప్రభువా నన్ను క్షమించు అనే మనస్సు, నన్ను కనికరించు అనే మనస్సు, నీతో సహవాసం కలిగి ఉంటాను అనే మనస్సు, ఇక పాపానికి దూరంగా ఉంటాను అని ఒప్పుకునే మనస్సు, ఇలాంటివి కలగవు. కారణం ఏంటంటే కఠినత్వం ఎక్కువ.
హృదయానికి కఠినత్వం ఎక్కువ. ఈ కఠినమైన స్వభావాలను బట్టి వారి జీవితాల్లో ఏమైంది అంటే చూడటం చేయటం కంటికి కనబడేటివి బాగానే ఉన్నాయి, కానీ వారి వ్యక్తిగత జీవితంలో శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తును హత్తుకోకపోయినందువల్ల వారి జీవితాల్లో లేనిపోయిన నష్టం. కారణం ఏంటంటే వాక్యం అంటుంది, మనం చదువుకున్నటువంటి ఆ మాటలో, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చూసారా, నీవు శిరస్సును ఎప్పుడైతే హత్తుకొని ఉంటావో సర్వ శరీరానికి పోషణ కాపుదల సమస్తము ఈ శిరస్సు మూలంగా అనుగ్రహించబడుతున్నాయి, ఈ శిరస్సు మూలంగా కలుగుతున్నాయి. కనుక ఈ శిరస్సు లేకపోతే శరీరము మొత్తము కూడా మృతమే. గనక అది ఏ విధంగానో శిరస్సు అయినటువంటి దేవుడితో ప్రభువుతో కూడా నీవు సహవాసం కలిగి ఉంటే, నీవు హత్తుకుంటే సజీవ లెక్కలో ఉంటావు, జీవించే గుంపులో ఉంటావు. లేకపోతే పరిస్థితి మరో విధంగా మారిపోతుంది. అందుకే మనం ముందుగా చదువుకున్న వాక్యం ద్వితీయోపదేశ కాండములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న దేశములో నువ్వు వెళ్ళి ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని పంచేదాన్ని నీవు పొంది అనుభవించేటట్లుగా నీవు ఆయన్ని వెంబడించు. నీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయన హత్తుకొని ఎంతకాలం ఉంటావో, హత్తుకున్నంత కాలము నీవు అన్ని విషయాలలో సజీవుల లెక్కలో ఉంటావు దేవుని దృష్టికి. కనుక ఒకవేళ నీ వ్యక్తిగత పరిస్థితిని బట్టి కానీ, నీ ఆత్మీయ ఇబ్బందులను బట్టి కానీ, ఏ కారణాల చేతనైనా నీవు శిరస్సును హత్తుకోకుండా, వాక్యాన్ని హత్తుకోకుండా, శాసనాన్ని హత్తుకోకుండా, నువ్వు కంటి కనబడుతున్న మనుషుల్ని హత్తుకున్నట్టుగా ఉంటే ఇకనైనా ఆ మనసును విడిచిపెట్టాలి. కష్టకాలంలో రోగం వచ్చినా, పరిస్థితి బాగలేకపోయినా, ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేయగలిగే వాళ్ళే ఉన్నా, ఎవరి వలన ఏదైనా మేలు పొందితే కొందరిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా మనుషులకు ప్రాముఖ్యత ఇస్తారు, దేవుడి కంటే ఎక్కువగా మనుషుల చుట్టూ తిరుగుతారు. సహాయం చేశారు కదండి వాళ్ళే ముఖ్యం అన్నట్టుగా దేవుడి కంటే ఎక్కువగా మనుషులను హృదయంలో పెట్టుకుంటారు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడి కంటే ముఖ్య స్థానం ఎవరికి ఇవ్వకూడదు. అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అందరికి విధేయత చూపించు, అందరినీ చేరదీసుకో, అందరితో సమాధానంగా ఉండు, ఐక్యతగా ఉండు. కానీ దేవుణ్ణి దేవునిగా ఆయన హత్తుకోవాలి. ఆయన తర్వాత ఎవరిని ఏ విధంగా ఐక్యత సహవాసం కలిగి ఎవరితో ఎలాగనే ఉండాలో అలాగ ఉండే మనస్సు నీవు కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, ప్రభు రాకడ సమీపిస్తుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి. ఈ చివరి దినాలు అని అనేక విషయాలు మనం వింటూ చదువుతూ ఉన్నాం. ఏది ఏమైనా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నష్టపెట్టుకోకుండా నీవు ఆత్మీయంగా బలము పొందాలి అంటే, నీవు కృపను పొందాలి అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నూతనపరుచుకొని నీవు ప్రభుకు అప్పగించుకొని ఆయనను స్థిర హృదయంతో హత్తుకోవాలి. ఈ లోకంలో నీ కష్టకాలంలోనైనా, నీ శ్రమలోనైనా, నీ ఇరుకు ఇబ్బందుల్లోనైనా, నీ ఒంటరితనంలోనైనా, నీ లేమిలో అయినా, నీ వ్యాధిలో, ఆరోగ్యంలో, నీ శ్రమలో, కన్నీళ్ళు, ఏ పరిస్థితుల్లోనైనా నమ్మకంగా నీవు హత్తుకుంటే నిన్ను చివరి వరకు నడిపించి కొనసాగనివ్వగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాత్రమే. గనుక నీవు ప్రభువుని హత్తుకో, స్థిర హృదయంతో హత్తుకో, ఆయన శాసనాన్ని హత్తుకో, ఆయన వాక్యాన్ని హత్తుకో. ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తివిగా నీవు కొనసాగావంటే అప్పుడు ప్రభువుని ఎప్పుడైతే స్థిరమైన హృదయంతో హత్తుకుంటావో చెడ్డదాన్ని అప్పుడే అసహించుకుంటావు. ఒకవేళ చెడ్డదానితో సహవాసం కలిగి ఉంటున్నావు అంటే నీ హృదయంలో ప్రభువు లేడు, నీవు ప్రభువుని హత్తుకోలేదు అన్న సంగతి తేటగా తెలుసుకోవచ్చు. కనుక ఎలాంటి పరిస్థితులు నీలో ఉన్నాయో ఒకసారిగా నువ్వు పరీక్షించుకొని, నువ్వు సరిదిద్దుకొని, నూతనపరుచుకునే ఆ మనసు కలిగి ఉన్నట్టయితే నిశ్చయంగా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. స్థిరమైన నీ హృదయాన్ని చూసి, నీవు ఆయన్ని హత్తుకోదగిన విధానాన్ని చూసి నిశ్చయంగా ప్రభువు నిన్ను బలపరుస్తాడు, కృపణిస్తాడు. ఇందుకు దేవుడు నీకు సహాయం చేయును గాక. ఆమేన్. కనుక ప్రియులారా, స్థిరమైన హృదయంతో నీవు హత్తుకుంటే ఆయన ఇచ్చే ఆ దేశంలోకి ఆ స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తావు. నీవు స్వాస్థ్యాన్ని కలిగి ప్రభుతో కూడా ఉంటావు. కనుక
ఈ మాటలు విన్నటువంటి నీవు నీ వ్యక్తిగత హృదయంలో దేవుడి కంటే అధికమైన దాన్ని ఏదైనా ప్రేమించేది ఉంటే, ఆస్తులే కావచ్చు, మనుషులే కావచ్చు, మరి ఏవైనా కావచ్చు, నీ సంపాదనే కావచ్చు, మరి ఎలాంటిదైనా కావచ్చు, ఇప్పుడే వాటిని విడిచిపెట్టి నీవు ప్రభు వైపుగా నీ మనసును తిప్పుకున్నట్టయితే నిశ్చయంగా నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రభు నీ బలహీనతను తొలగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తలలు వంచి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలు ఏకీభవిస్తే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని లేఖనము చెప్పినట్లుగా తండ్రి, నీవు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యాన్ని పొందుటకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా స్థిర హృదయంతో మిమ్మల్ని హత్తుకునే కృప దయచేయండి. ఒకవేళ ఎవరిలో ఏ బలహీనతలున్నా వాటన్నిటిని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. సమృద్ధమైన కృపతో నింపి క్షేమాన్ని కలుగజేసి ఆరోగ్యకరమైన మీ యొక్క రెక్కల చాటున దాచి భద్రపరిచి స్థిరమైన మనసును కలుగజేసి, ఒకవేళ ఏ ఒక్కరిలోనైనా స్థిరమైన మనసు లేక లోకానికి కొంతకాలమో మనుషులకు కొంతకాలమో రకరకాల వాటికి ప్రభువా దాసులై రకరకాల వాటిని హత్తుకునే మనసు ఉన్నట్టయితే నీ వాక్యాన్ని చేత దర్శించి నీ శాసనమైన వారి హృదయాల్లో ఉంచి నీ వాక్యము చేత వారి హృదయాన్ని ప్రభువా నింపి వారి హృదయంలో ఉన్న వ్యర్థమైన దాన్ని అంతటిని యేసు నామములో తొలగించి కృపనిచ్చి బలపరిచి స్థిరమైన మనసు వారిలో పుట్టించి స్థిరమైన మనసుతో మిమ్మల్ని హత్తుకునే కృపనిమ్మని పేగల కృపగల మీ హస్తాలకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ ఉండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఈ లైవ్ ప్రోగ్రాంని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించు కృపతో నింపండి, బలపరచండి, వారి సమస్యల నుంచి విడుదల కలగజేయండి, వారి అక్కర్లని తీర్చండి, సమృద్ధి కలగజేయండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలని కామెంట్ రూపంలో ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారో వారి సమస్యలన్నింటినీ తొలగించి వారి అక్కర్లను తీర్చి వారి విషయంలో గొప్ప కార్యాలు జరిగించి స్థిరమైన హృదయంతో వారు మిమ్మల్ని హత్తుకునేటట్టుగా మీ ప్రత్యక్షత వారికి కలగజేసి ఘనమైన మీ నామాన్ని మహిమపరుచుకోమని కృపగల మీ హస్తాలకే ప్రతి వారిని సమస్తాన్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు.